కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయాలి అని విపరీతంగా కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా పెంచిన పెన్షన్ ఇచ్చేశారు, ఉచిత ఇసుక ఇస్తున్నారు. ఇప్పుడు రాబో రోజుల్లో అంటే ఆగస్టు 15 నుంచి సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. దీనిపై ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందిట. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు కూడా ఆగస్టు 15 నుంచి ఆరంభమవుతాయి. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఇప్పుడు అన్ని చోట్ల ఆరంభం కాబోతున్నాయి. అంటే పేదల ఆకలి 5 రూపాయలకే కడుపు నిండా తినచ్చు. అటువంటి అద్భుతమైన అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి ఓపెన్ కాబోతున్నాయి. అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. ఉదాహరణకి మీరు ఎవరైనా సరే ఒక కూరగాయలు కానీ మరేదైనా అమ్ముకునే ఒక మహిళ ఉన్నారు అంటే ఆమె ఒక ఊరు నుంచి వేరొక ఊరికి వెళ్ళి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అమ్ముకుంటూ వస్తారు. దానిలో భాగంగా ఒక ఊరు నుంచి వేరొక ఊరికి వెళ్ళాలంటే ఛార్జీలు తడిసి మోపిడవుతాయి. అందువల్ల అదే ఉచిత ఆర్టీసీ ప్రయాణం కానీ ఉందంటే ఉదాహరణకి 50 రూపాయలు ఛార్జీ ఉందనుకోండి, పోను 50 రాను 50 అంటే మొత్తము 100 రూపాయలు ఆ మహిళకి మిగులుతుంది. ఇది ఒక అద్భుతమైన పథకం. దీనిపై బాగా కసరత్తు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు. ఈ పథకంలో ఉన్న లోటుపాట్లేంటి, అమలు చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా రెవెన్యూ ఎఫెక్ట్ ఆర్టీసీపై పడుతుంది, ఎంత నష్టము వస్తే దాన్ని ప్రభుత్వం వారు పోడ్చాలి, ఇటువంటి విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించేశారు. అందువల్ల ఆగస్టు 15 నుంచి ఈ పథకం ఆరంభం కాబోతుందిట.